కాదు సార్, వీళ్ళందరూ అవుట్ ఆఫ్ ఎమోషన్ ఈ బూతులు తిట్టారా, లేకపోతే ఎవరైనా డబ్బులు ఇచ్చి మీరు ఇది ఇలా మాట్లాడండి అని రెండు ఉన్నారు? వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళు దే ఆర్ నాట్ ప్రొటెస్టర్స్. వీళ్ళు అక్కడ వచ్చి వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ని పెంచుకోవడము, ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్స్ పెంచుకోవడానికి వచ్చారు అక్కడ. వీళ్ళందరూ అంతే. 5-6 మంది ఇప్పుడు కంప్లైంట్ రిజిస్టర్ చేసి వీళ్ళందరూ అంతే. దే ఆర్ నాట్ స్టూడెంట్ ప్రొటెస్టర్స్. వాళ్ళు అక్కడ దానికోసం ముంబైలో మీకు గుర్తుంటుంది, ఒక అమ్మాయి ఇట్లా బస్సుని ఆపింది, పోలీస్ బస్ని. ఇప్పుడు ఆమె కంప్లైంట్ వచ్చినప్పుడు ఆమె ఉంటుంది, నేను సబ్స్క్రిప్షన్ కోసం చేశాను, నేను కావాలని చేయలేదు, నేను నా ఫాలోవర్స్ని పెంచుకోవడానికి చేశాను. అరే మీ ఇమేజ్ అయితే చూపించారు, యూఆర్ ఏ ప్రొటెస్టర్, ఏదో 10 బుల్లెట్లు తిన్నట్లు చూపించారు వాళ్ళు మీరు మళ్ళీ ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్లో. ఇప్పుడు ఏడుస్తున్నారా మీరు అని చెప్పేసి. సో ఏమవుతుందంటే ఇప్పుడు ఓకే, అమ్మాయిని హెరాస్ చేయకూడదు, ఈవెన్ ఐఎమ్ ఆఫ్ దట్ ఒపీనియన్. కానీ మీరు చేసిన పనికి మీకు శిక్ష పడాల్సిందే. చాలా దాంట్లో పోలీస్ కంప్లైంట్ కానివ్వండి, మిగతా ఏమైనా కానివ్వండి, అది చేయాల్సిందే. ఈ సీజేపీ వాళ్ళు చెప్తున్నారు కంప్లైంట్ పెట్టకూడదు. నువ్వు అట్లా కంప్లైంట్ పెట్టకూడదు అని చెప్పడానికి హూ ఇస్ సౌరవ్ దాస్? ఈజ్ ఈ ద ఏం చెప్తారు, పోలీస్ కమిషనర్, డీజీపీ? వాడేవాడు కంప్లైంట్ చేసావు, తప్పు తినాల్సిందే అంతే. ఇప్పుడు చెప్తున్నటువంటి సుప్రీంకోర్టు చెప్పినా నేను పట్టించుకోను. హూ ఆర్ యూ? దట్స్ సింపుల్ యాజ్ దట్. ఎనీవే, ఇప్పుడు ఈ కంప్లైంట్ ఫైల్ చేసిన దాంట్లో చాలా మటుకు మనం గుర్తుపెట్టుకోవాలి, యంగ్స్టర్స్కి ఎన్నో రోజుల నుంచి నేను చెప్తున్నాను, ఇది మీరు చేయకండి. ఎస్పెషలీ ఈ ప్రొటెస్ట్ టైంలో చాలామంది వీడియోలు పెట్టినప్పుడు చెప్పాను, ఇది కాంప్లికేషన్ మీకు అర్థం కావట్లేదు. చాలామంది డిలీట్ చేశారు వాళ్ళ అకౌంట్. కానీ డిలీట్ చేసే ముందు చాలామంది ఈ మీమ్స్ చేస్తున్న వాళ్ళందరూ దాన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. వాళ్ళ పని అదే, డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు వీడియోలు చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ వీడియోస్ వైరల్ అయిపోయి పోలీస్ కంప్లైంట్ రావడం మొదలుపెట్టారు. రాజుగారు ఎన్నో రోజులు చెప్తున్నాను, బహుశా లాస్ట్ వీక్ కూడా సాయి గారికి చెప్పాను నేను, ఉద్యోగం రాదు, ప్రైవేట్ సెక్టర్ అయినా గవర్నమెంట్ అయినా ఉద్యోగం రాదు ఈ యంగ్స్టర్స్కి. నాలాంటి వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఐఎమ్ 64 యాజ్ ఆఫ్ యెస్టర్డే, సో దర్ ఇస్ నో ఇష్యూ ఫర్ మీ. కానీ ఇప్పుడు కాలేజ్కి వస్తున్న 19, 20, 21, 23, 4 సంవత్సరాలు కాలేజ్ నుంచి మళ్ళీ బయటకు వచ్చి ఉద్యోగం చూసిన వాళ్ళకి ఇది బ్లాక్ మార్క్ అయిపోతుంది. కెరీర్ పోతుంది, కెరియర్ పోతుంది. మీరు రాయి కూడా విసరకపోతే మీ కెరియర్ పోతుంది. ఎందుకంటే మీరు ఫేషియల్ రికగ్నిషన్ మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు, ఎవరో డేటాబేస్లో ఎంటర్ చేస్తారు. సుప్రీంకోర్టు ముందు అన్నీ చెప్తారు, మేము అది చేయట్లేదు, ఇది చేయట్లేదు. పోలీసు వాళ్ళు వాళ్ళ ఐబీ డిపార్ట్మెంట్ పని ఇది. ఐబీ బయటకు వచ్చి ఇంటెలిజెన్స్ బ్యూరో చెప్పదు మేము చేస్తున్నామని చెప్పేసి. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ చేసిన పనికి ఇప్పుడు ఫేస్బుక్ మెటా హెడ్కి నోటీస్ ఇష్యూ చేశారు, ఆయన్ని ఇన్వెస్టిగేషన్లో అపేర్ చేయమని. దీనికన్నా ముందు వరల్డ్ వైడ్ హెడ్ని ఢిల్లీకి పిలిపించారు, మీకు గుర్తుంటుంది, మోదీ గారు వీడియో డిలీట్ చేశారు. నేను ఇవాళ పొద్దున దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకటి, హౌ ఇస్ ఇట్ డన్ వీడియో డిలీషన్. నాకు కూడా 3-4 సార్లు వీళ్ళు వీడియో డిలీట్ చేశారు. ఎందుకంటే ఎనీ రైట్ వింగ్ వీడియో ఉంటే అప్పుడే డిలీట్ చేసేస్తారు వీళ్ళు. ఏంటంటే మాస్ రిపోర్ట్ చేస్తారు. ఈ జిహాదీ గ్రూప్స్ ఉంటారు చూడండి, కమ్యూనిస్ట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాస్ రిపోర్ట్ చేస్తారు. వాళ్ళకి ఒక గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో నా లింక్ వేసేసి అరే రిపోర్ట్ చేయాలంటే 250 మంది ఒకటేసారి రిపోర్ట్ చేస్తారు. ఆటోమేటిక్గా ఇట్ విల్ బీ టేకెన్ డౌన్. ఏముందని కంటెంట్ చూడరు. ఇవాళ పొద్దున్న నాకు ఎక్స్ నుంచి ఒక నోటీస్ వచ్చింది, వన్ ఆఫ్ యువర్ పోస్ట్ ఈస్ బీయింగ్ కైండ్ ఆఫ్ షాడో బ్యాడ్, అంటే కనిపించదు. ఏంట్రా పోస్ట్ అంటే, నేను ఆ రోజు ఈ పార్లమెంట్ మార్చ్ జరిగిన నెక్స్ట్ డే నేను ఒక ట్వీట్ పెట్టాను, ఇఫ్ యూ వాంట్ బి సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్, మీరు లైఫ్లో సక్సెస్ఫుల్గా ఉండాలంటే బీ ఎ స్కై రూట్. ఆ టైంలోనే ఈ రాకెట్ కూడా లాంచ్ అయింది, స్కై రూట్. బీ ఎ స్కై రూట్, నాట్ ఎ కాక్రోచ్. దాంట్లో హేట్ఫుల్ కండక్ట్ అంట. నాకు అర్థం కాదు దాంట్లో హేట్ఫుల్ ఏముంది. యంగ్స్టర్స్కి అడ్వైస్ ఇచ్చాను, మీరు జీవితంలో బాగుపడాలంటే స్కై రూట్ లాగా ఉండండి, కాక్రోచ్ లాగా కాదని చెప్పేసి. ఇన్స్పైరింగ్ మెసేజ్ అది. సో దట్ ఇస్ హేట్ఫుల్ కండక్ట్. సో నేను దాని గురించి వాళ్ళు కంప్లైంట్ చేశాను. మాకు ఎవ్రీబడి ఇన్ ద బార్గెన్, అశ్విని వైష్ణవ్ని కానీ ఎలాన్ మస్క్ అందరూ వేసుకున్నాను దాంట్లోనే. సో ఈ ఇంటర్మీడియట్స్ వీళ్ళేమంటారంటే, రాజుగారు ఇప్పుడు మీరు వీడియో పోస్ట్ చేస్తున్నారు ఫేస్బుక్లో ఆర్ ఇన్స్టాగ్రామ్, నేను ఐఎమ్ నాట్ పోస్టింగ్ ఇట్, మీరు నా వెహికల్ యూజ్ చేసుకుంటున్నారు, నా సైట్, నా పోర్టల్, నా ఇన్స్టాగ్రామ్ని మీరు వాడుకుంటారు. నేను దాన్ని కూర్చొని ప్రతి వీడియోని చెక్ చేయలేను, వీళ్ళ లాజిక్ ఇది. కానీ అదే టైంలో మోదీ గారి వీడియో ఎట్లా దొరికింది, ఎలా, ఎందుకు బ్లాక్ చేశారు? అలోగ్రితం ఉంటుంది ఒకటి. సో వీళ్ళేం చేస్తారంటే, ఇప్పుడు నేను దీనికన్నా ముందు 6 సంవత్సరాల ముందు ఒక ట్వీట్ చేశాను. అప్పుడు ఇరాన్ ఒక ధమ్కీ ఇచ్చింది, ఇప్పుడు కాదు, అప్పుడు ఇరాన్ ధమ్కీ ఇచ్చారు, అమెరికన్ అసెట్స్ ఎక్కడ ఉంటే కానీ మేము ఆ కంపెనీ మీద దాడి చేస్తాం. ఎక్కడైనా లోకంలో ఎక్కడైనా అమెరికన్ అసెట్స్ అంటే అమెరికన్ కంపెనీస్ ఎక్కడ ఉన్నాయి. అప్పుడు సజ్జనార్ గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉన్నారు, నేను ఒక ట్వీట్ చేశాను, సరే మన దగ్గర మైక్రోసాఫ్ట్ ఉంది, ఫేస్బుక్ ఉంది, గూగుల్ ఉంది, ఏమైనా అయితే రేపు ప్రాబ్లం అవుతుంది కదా, ఊబర్ ఉంది, అమెరికన్ కంపెనీస్ మీద దాడి చేస్తూ ఉంటున్నారు. మన దగ్గర ఉన్న ఐటీ కంపెనీస్, మేజర్ ఐటీ కంపెనీస్, అమెరికన్ కంపెనీస్, వాళ్ళ ఎంప్లాయీస్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేశారా అని అంటారు. ఆయన ఆఫీస్లో ఎవరో ఎస్ అని చెప్పారు, నాకు మెసేజ్ ఇచ్చారు ట్విట్టర్లో. అది చూసి ఓవైసీ గారికి కోపం వచ్చింది.
నెక్స్ట్ డే ఫ్రంట్ పేజ్ స్టోరీ డెక్కన్ క్రానికల్, టైమ్స్ ఆఫ్ ఇండియా అన్నిట్లో వచ్చింది. ఏంటంటే సురేష్ కొచ్చాకల్ ఇట్లా ట్వీట్ పెట్టారు, దానికి సజ్జనార్ గారు ఎస్ అన్నారు. ఏంటిదని ఎస్ అనేది వాళ్ళ ఆఫీస్లో ఏదో ఇన్స్పెక్టర్ కొట్టుంటాడు సాహిబ్ అక్కడ సెల్లో కూర్చొని. ఓకే, కానీ నేను అడిగింది ఇంతే, మీరు బ్యాక్గ్రౌండ్ చెక్ చేశారా లేదా? ఎందుకంటే మైక్రోసాఫ్ట్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్ దగ్గర కర్ర కూడా లేదు. ఒక్కడు రేపు కత్తి తీసుకొని గన్ తీసుకొని వస్తే మీరు ఏం చేస్తారు? మీ దగ్గర ప్రికాషన్ ఉంది, అక్కడ ఉన్న ఎంప్లాయీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేశారా? మోదీ గారి కేసులో ఏమైందంటే ఈ వీడియో మాస్ రిపోర్ట్ చేశారు సిజేపీ వాళ్ళు. మాస్ రిపోర్ట్ లక్షల్లో రిపోర్ట్ చేసి ఉంటారు వాళ్ళ గ్రూప్స్ నుంచి. ఈ వీడియో ఎట్లయినా తీయాలి మోదీ గారి ఫస్ట్ వీడియో జూలై 23rd ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ వైరల్ అయిపోయింది. 340 మిలియన్ వ్యూస్ వచ్చింది. ఇక్కడ కూడా తీద్దాం, ఫేస్బుక్లో అంతా ఎక్కువ ఉండదు, ఇక్కడ కూడా చేయాలని చెప్పి చేసి ఉంటారు. అది ఏం చేస్తారంటే ప్రాసెస్లో ఫస్ట్ ఇట్స్ ఫ్లాగ్డ్ టు ద మేనేజర్, ఒక మేనేజర్కి ఫ్లాగ్ చేస్తారు. హైదరాబాద్లో ఒక ఐటీ కంపెనీ ఇది చూసుకుంటుండే ముందు, వాళ్ళ పేరు నేను ఇక్కడ తీసుకోను, కానీ హైదరాబాద్లో ఒక మేజర్ ఐటీ కంపెనీ 2 సంవత్సరాల ముందు డీల్ చేస్తుండే అవుట్సోర్సింగ్. ఓకే, దే ఆర్ అవుట్సోర్స్ టు దట్ ఐటీ కంపెనీ. వాళ్ళు ఏం చేస్తారంటే చెక్ చేస్తారు, ఫ్లాగ్డ్ వచ్చిన పోస్ట్ని మేనేజర్ కూర్చొని చూస్తాడు కొంచెంసేపు, కరెక్ట్ దీంట్లో మొత్తం అవకతవకలు ఉన్నాయి, సస్పెండ్ అకౌంట్, సస్పెండ్ ద వీడియో అంటారు, తీసే వీడియో బ్లాక్ చేసేయండి. ఇది ప్రాసెస్. దేర్ ఇస్ నో టెక్నికల్ హిచ్. వీళ్ళు దే మేకింగ్ అ ఫూల్ ఆఫ్ ద గవర్నమెంట్, అండ్ గవర్నమెంట్ కూడా తెలుసు ఇట్ ఈస్ నాట్ ఎ టెక్నికల్ హిచ్, కావాలని చేశారు. ఇప్పుడు మనం అడగాల్సిందంటే చేసినోడు ఎవడు, అది మాకు తెలియాలని గవర్నమెంట్ చెప్పాలి. హూ డిడ్ దిస్? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.